ప్రైజ్ ది లార్డ్. అనేకుల చేత బాధింపబడుతున్నారా? మీ చుట్టూ ఉన్నవారు అనేకులు, లేదంటే మీ ద్వారా మేలు పొందుకున్న వారు అనేకులు మిమ్మల్ని బాధపరుస్తూ, మీ హృదయాన్ని బాధపరుస్తూ, మీరు మీ ప్రేమను, లేకపోతే మీ మంచితనాన్ని, మీ తగ్గింపును వారు అలసుగా తీసుకొని మిమ్మల్ని బాధపరుస్తున్నారేమో, లేకపోతే అనేకమైన విషయాలను బట్టి బాధింపబడుతున్నారా? ప్రియ దేవుని బిడ్డ, కలవరపడవద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే ప్రభు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. 146వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అని చెప్పి. నిజమే, దేవుడు నిశ్చయంగా న్యాయం తీర్చే దేవుడు, అన్యాయస్తుడు కాదు. తప్పక దేవుడు నీ జీవితంలో నువ్వు ఏ సమస్యను బట్టి, ఎవరిని బట్టి ఈరోజు బాధింపబడుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి నీకు బాధ కలుగుతుందో, లేయా విసర్జింపబడట ప్రభు చూచి ఉన్నాడంట. ఈరోజు లేయాను చూచిన దేవుడు ప్రభు నేను చూడట్లేదు అనుకుంటున్నావా? తప్పక ప్రభు నేను చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, తగిన న్యాయము, తగిన ఆశీర్వాదము, తగిన దీవెన, తగిన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించి నీ బాధకు ప్రతిగా రెట్టింపైన సంతోషాన్ని ప్రభు తప్పక నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.